హాయ్ అండి. నా పేరు లత. ఈరోజు నేను కొత్తగా ఏం కాదు. కానీ ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. గోంగూర విత్ పన్నీర్ కర్రీ. నేను యూట్యూబ్‌లో చూసే ట్రై చేశాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి పెద్దగా టాస్క్ ఏమి అనిపియలేదు నాకు. జస్ట్ పన్నీరు ఇలా క్యూబ్స్ లాగా కోసుకోవాలి. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా వేసేయొచ్చు. కానీ నాకెందుకో ఆయిల్‌లో ఫ్రై చేస్తే బావుంటది అనిపిచ్చింది. ఇలా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి అలా కాసేపు కలయబెట్టేసి ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకున్నాను. ఒక 5, 10 మినిట్స్. సో దట్ మనకి కొంచెం పన్నీర్ గట్టిగా అయిపోయి క్రిస్పీగా అనిపిస్తుంది. లైక్ చికెన్ పీసెస్ లాగా అనిపిస్తుంది. డైరెక్ట్‌గా వేస్తే బావుంటుంది. బట్ ఆహ్, ఆ టేస్ట్ అనిపియలేదు నాకు. ఎందుకంటే నేను ఒకసారి తిన్నాను అలా ఫ్రై చేయకుండా చేస్తే. ఇలా మంచిగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి. మనం లాస్ట్‌లో యాడ్ చేసేయొచ్చు కర్రీలో. ఇలా నేను 10, 15 మినిట్స్ జస్ట్ చేశాను. అండ్ దెన్ గోంగూర మెయిన్ ఇంగ్రీడియెంట్ గోంగూరండి. గోంగూర కొంచెం ఒక 2, 3 పచ్చిమిర్చి వేసి బాగా ఉడికియాలి గోంగూరని. సాల్ట్ గూడా యాడ్ చేయాలి. కానీ నేను లాస్ట్‌లో యాడ్ చేద్దామనేసి యాడ్ చేయలేదు. ఇలా మంచిగా కంప్లీట్‌గా ఉడికేదాకా చేయాలి. తర్వాత తాలింపు. తాలింపులో జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొంచెం అవి కూడా అంతే సేమ్ కొంచెం ఫ్రై అయ్యేదాకా. దీంట్లో కొంచెం పసుపు, కొంచెమంత అల్లం. అల్లం ఏస్తేనే చాలా బావుంటదండి అల్లం. ఇలా కొంచెం సేపు మగ్గించుకున్నామనుకోండి, బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇలా టమాటా యాడ్ చేస్తే సరిపోతది. టమాటా గూడా కొంచెం నూనె పైకి తేలేదాకా మగ్గాలి. అప్పుడే బావుంటది. ఏదైనా గూడా కొంచెం కర్రీ ప్రిపేర్ చేయడానికి టైం పట్టిద్ది. టైం తీసుకొని నిమ్మలంగా చేయండి. తొందరగా చేస్తే కుదరదు. ఇలా కొంచెం కారం యాడ్ జేసుకోవాలి. నేనెక్కువ మసాలాలవేమి ఎయనండి. ఎందుకంటే నాకు నచ్చదు. ఇందాక ఉడకబెట్టుకున్న గోంగూర గూడా ఇందులో ఏసేసి మంచిగా కలుపుకున్నాను. మసాలాలు నాకు పడవండి. అందుకే నేను యూజ్ చేయలేదు. ఇలా వాటర్ పోసేసుకొని కాసేపు ఉడికించుకున్నామంటే మూత పెట్టేసుకొని మంచిగా ఉడికిపోతది. ఆయిల్ పైకి తేలేదాకా ఉడికియాలి. అప్పుడే బావుంటది. ఏ కర్రీ అయినా గూడా కొంచెం టైం తీసుకొని మంచిగా నిమ్మలంగా, నిదానంగా జేసుకోండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ గూడా క్యూబ్స్‌ని ఇందులో యాడ్ జేసేసాను. అంతే కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకున్నాను. చాలా సేపు ఉడికియాలండి ఇది. ఇలా ఉడికించుకుంటే ఇలా అయిపోయింది కర్రీ. అంతే ఇంకా. కొంచెం కావాల్సినంత సాల్ట్ యాడ్ జేసుకొని తినేయడమే. లైక్ అండ్